సో ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఒక స్టార్ హీరోగా అలాగే సైడ్ క్యారెక్టర్లో కూడా ది మోస్ట్ అంటే ఒక క్యారెక్టర్కి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉందంటే ఫస్ట్ వినిపించేది మీ పేరే. సో ఈ లైఫ్ జర్నీ లైఫ్ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే స్ట్రగుల్స్ ప్రతి ఒక్క లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. సో స్ట్రగుల్స్ లేని సక్సెస్ ఉండదు. సో ఆ స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేసుకొని వచ్చారు? సో మీ వెనక కూడా చాలా బాధగా ఉంది, మీ లైఫ్ కూడా చాలా డీప్ బాధలో ఉన్నాయని చెప్పి మాకు తెలుసు. సో ఎన్ని స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఏం చెప్తారు? స్ట్రగల్స్ అంటే నేను చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఇది. ఓకేనే, ఈ ప్రొఫెషన్లో నేను వచ్చేటప్పటికే నాకు అది తెలుసు, ఇది తెలిసి అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ చేయాలి. సో స్ట్రగల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకేనా, అది మనం దాన్ని సింపతిగా తీసుకున్నాం అనుకోండి, ముందు వెళ్ళాం. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి యూ నీడ్ టు గో ఫార్వర్డ్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, అక్సెప్ట్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్, వాల్యూ ఇట్. మీ గోల్ ఏంటి? వాట్ యూ వాంట్ టు డూ? సో మై గోల్ ఈజ్ లైక్ I want to be a part of good films. I want to be a part of good stories. I want to be a part of good characters. సో నా గోల్ అది. సో అలాంటప్పుడు ఏది వచ్చినా చేద్దామో లేకపోతే ఏది మంచిదని చూసి చేద్దాం అనేది నా చాయిసెస్ ఉన్నప్పుడు ఏ స్ట్రగల్ అయినా, ఎంత జర్నీ అయినా, ఏ టైం అయినా యూ విల్ ఎంజాయ్ ఇట్. టేక్ ఫ్రమ్ మై ఫాదర్ బీయింగ్ అన్ హెడ్ మెకానిక్ ఆఫ్ కేఎస్ఆర్టీసీ. హిజ్ ఎంకరేజ్మెంట్ వాజ్ దేర్. చిన్నప్పటి నుంచే తన ఎంకరేజ్మెంట్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను చేసిన జర్నీలో మోర్ ఆఫ్ లెర్నింగ్, మోర్ ఆఫ్ మీటింగ్ గుడ్ పీపుల్. నాకు ఇప్పటిదాకా ఎక్కడ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగడమో లేకపోతే కించపరచడమో లేకపోతే కింద చూపడమో ఏం లేదు. అండ్ నాకు ఈ జర్నీలో ఇండస్ట్రీ నాకు ప్రతిదీ ఇచ్చింది, నేను కోరుకుంది ఇచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ లైక్ గుడ్ ఫిలిమ్స్, good remuneration, everything is given good at right time and happy. The journey is happy and it will continue more and this journey will be more exciting అని నాకు అనిపిస్తుంది. ఓకే, మీ నాన్న చనిపోయిన విషయం మా అందరికీ తెలుసు. సో ఫ్యామిలీకి మోస్ట్ సపోర్టివ్ పర్సన్ అంటే మనం ఫాదర్ అంటూ ఉంటాం. సో అలాంటి నాన్నని మీ లైఫ్లో మీరు కోల్పోయాక సో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారన్న మీరు? నేర్చుకున్నది ఏముందంటే ఏ రోజు ఒకరోజు మనం కూడా పోతాం. ఓకే, కానీ ప్రతి మనిషికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ప్రయారిటీ ఉంటుంది. ఏం నేర్చుకున్నామంటే లైఫ్ ఈజ్ ఆల్వేస్ టీచింగ్ యూ సంథింగ్ ఆర్ న్యూ ఎవ్రీ డే. అది మనలో ఉంటుంది. మనం దాన్ని గ్రహించామనుకోండి, మనం కాన్షియస్గా దాన్ని, ఇప్పుడు సపోజ్ నేను మీతో ఒక విషయంలో రాంగ్గా మాట్లాడేశాను, ఆ మాట్లాడిన తర్వాత ఆ విషయం మర్చిపోయి నా డైలీ లైఫ్లో ఉన్నాను అనుకో, అది వేరే. కానీ మాట్లాడిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయ్యో ఎక్కడో ఒకటి ఉంటుంది కదా, అది తప్పుగా మాట్లాడేసానేమో, షుడెంట్ హ్యావ్ టాక్ టు హిమ్ దట్ వే. దట్ ఈస్ ద కరెక్షన్ యూ షుడ్ హ్యావ్ ఇన్ లైఫ్. అంటే అది చేసిన తప్పైనా మనం కవర్ చేయకూడదు. మనకైనా అట్లీస్ట్ అవతల వ్యక్తికి వెళ్ళి సారీ చెప్పకపోయినా అట్లీస్ట్ మనమైనా రియలైజ్ అవ్వాలి దట్ వీ హ్యావ్ డన్ మిస్టేక్. ఐ థింక్ దిస్ షుడ్ నాట్ బి, ఇలాంటిది మళ్ళీ చేయకూడదు అని మనకు మనం అనుకుంటే నిజంగా ఐ థింక్ ద జర్నీ విల్ బి వెరీ స్మూత్.